బాలీవుడ్ మాఫియాని తొక్కిపెట్టి నార తీసిన సలారోడు అంటున్న ట్రేడ్ అనలిస్టులు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ ని శాసిస్తున్న ఖాన్లకి, కపూర్లకి మెడలు విరిచిన ఒకే ఒక్కడు. మేము మాత్రమే ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉండాలి, మేము మా వాళ్ళు తీసిన సినిమాలే ఆడాలి, మేము తప్ప మా వాళ్ళు తప్ప ఇంకెవరు స్టార్స్ గా ఉండడానికి వీల్లేదు అనే స్వభావంతో, ఓర్వలేని కుళ్ళుబోతుతనంతో కుళ్ళిపోయిన పాచిపోయిన బాలీవుడ్ మాఫియాని నీళ్లతో కాదు ఉచ్చపోసి కడిగాడు. ఈ బాలీవుడ్ మాఫియాని ఎదిరించి ఓడిపోయి జీవితాలను కోల్పోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారిలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఒకరు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. చనిపోయాడా చంపేశారా అనేది నేటికి ప్రపంచానికి తెలియలేదు. అంటే బాలీవుడ్ మాఫియా ఏ రేంజ్ లో శాసిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా మంది బలైపోయారు, కానీ ఒక్కడు తప్ప. తెలుగు నుంచి వచ్చిన ఒకడు బాలీవుడ్ మాఫియా కోసలు కదిలేలా తన్నాడు. ఒకవైపు సలార్ కి థియేటర్లు లేకుండా చేశారు, ఇంకోవైపు పెద్ద పెద్ద వెబ్సైట్ లో సలార్ కి బ్యాడ్ రివ్యూస్ రాయించారు. ఈ సినిమాని ఆడనివ్వకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. పద్మవ్యూహంలో అభిమన్యుడు తప్పించుకోలేకపోయాడేమో కానీ కలియుగ అభిమన్యుడిని మాత్రం ఈ మాఫియా ఎంత ట్రై చేసినా ఏం చేయలేకపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ డే అని ప్రపంచానికి చూపించి ఇన్ని రోజులు నమ్మించారు. ఈ మాఫియా బాలీవుడ్ చుట్టూ ఒక కోటని కట్టారు. ఎన్నో ఏళ్లు ఆ కోట వైపు చూడడానికి కూడా రీజనల్ మూవీస్ ని భయపడేలా చేశారు. కానీ ఒకే ఒక్కడు ఒకే వేటుతో ఆ కోటకి బీటలు వారేలా చేశాడు. 100, 200, 300 కోట్ల సినిమాలు మాకే సాధ్యమని కాలర్ ఎగరుస్తున్న సమయంలో బాహుబలి మూవీ రిలీజ్ చేసి ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ అంటే ఎలా ఉంటాయి చూపించాడు. సలార్ డంకీకి థియేటర్స్ ఈక్వల్ గా ఇవ్వకుండా అన్ని డంకీకే ఇచ్చేశారు. మల్టీప్లెక్స్ నుండి సింగిల్ థియేటర్ వరకు ఏది సలార్ కి రానివ్వకుండా చేశారు. కానీ ఇవన్నీ సలార్ ని ఏం చేయలేకపోయాయి. దానికి ప్రూఫ్ సలార్ కి వస్తున్న కలెక్షన్సే. ఆక్యుపెన్సీని చూసి 2వ రోజు నుండి సలార్ కి థియేటర్లు కూడా పెంచారు. అది తెలుగోడి దెబ్బ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.